హలో హలో, పాట అయ్యి అరగంట అయింది, లే లే. చాలా థ్యాంక్స్ అండి. హ్యాండ్తో హ్యాండ్ కలిపారు, లిప్తో లిప్ కలిపారు, బాడీతో బాడీ కలిపారు, స్టెప్తో స్టెప్ కలిపారు. ఇన్ని చేశారు కాబట్టి పనిలో పని మిమ్మల్ని లవ్ కూడా చేసుకోవచ్చా? చేసుకో. అయ్యో బాబాయ్, మీరు ఇంత మంచారేమిటండి? కదా, ఏమిటో అలా పేరు వచ్చేసింది. బ్యాడ్ లక్. ఆ బ్యాడ్ లక్ లో బ్యాడ్ పీకేసి గుడ్ కలిపేసి ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి కూడా చేసేసుకుందామా? ఆ ఒక్కటి అడక్కు. అదేంటండి అలా అనేశారు? ఏ, నేను అందంగా లేనా? అందం పెద్ద పాయింట్ కాదు, మరి ఆస్తి అంతస్తు. అసలు నీ ఆస్తి మొత్తం కలిపితే ఎంత ఉంటుంది? దాదాపు 10 కోట్లు ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ 10 కోట్లు. మరి నాది ఆఫ్టర్ 1 year ఐ విల్ బి కింగ్. అప్పుడు నా ఆస్తి ఎన్ని కోట్లు చెప్పడం చాలా కష్టం. అందుకని నీ స్టేటస్ కు మించిన ఆశ నువ్వు పెట్టుకోవద్దు. నీ రేంజ్కి తగినట్టుగా ఏ టాటా బేటాను, బిర్లా బచ్చాను, ఎన్టీఆర్ కొడుకును, సుబ్రహ్మరెడ్డి సన్ను ఆ రేంజ్ లో ట్రై చేసుకో. నీకేమన్నా ప్రాబ్లం అయితే చెప్పు, నేను ఫోన్ చేసి చెప్తాను. నా రేంజ్కి నేను ఏ మైసూర్ మహారాజా మరదలను, జోధ్పూర్ మహారాజా కూతురునో, అదవుతుంది ఎలిజబెత్ రాణి దాని డాక్టర్నో చేసుకుంటాను. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను కాదు, ఇంకాసేపు మనం ఇలాగే నిరోధ ప్యాకెట్ మీద జంటలా తిరుగుతుంటే జనాలు మనల్ని అపార్థం చేసుకుని నీకు నాకు ఏదో కనెక్షన్ ఉందనుకుని బలవంతం పెళ్లి చేసినా చేస్తారు. అసలే పాడులోకం. అందుకని నా మాట వేసి నువ్వు కారు ఎక్కేసి వెళ్ళిపో. ఒకవేళ కారు తెచ్చుకోలేదనుకో బస్ ఎక్కేసి వెళ్ళిపో. మనం ఇంకా కింగులం కాలేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. నేను నడవడం నలుగురు చూస్తే 4 రకాలుగా అనుకుంటారు. అందుకని జాగింగ్ చేస్తున్నట్టుగా ఈ టైప్ లో వెళ్ళిపోతాను. ఒరే అప్పరావు, చిన్న టాలల్లో షాప్ దింపేశారా? చేసామండి. మరి ఆ పెద్ద టాలల్లో రొయ్యలు దించి కోల్డ్ స్టోరేజీకి తోలేరా? తోలేమండి. ఏటేజ్ ఏమాత్రం వచ్చింది? 8 టన్నులండి. అమ్మాయి గారండి. ఏంటమ్మా పూటుగా దీన్ని నీడపొట్ట నిద్రకి నీచు కొంపులోకి వచ్చావేంటి? జీవితం అంటే అసహ్యం పుట్టి ఒరే అప్పారావు, ఇక్కడ దూకితే చచ్చిపోతారా? అయ్యమ్మా, మరి 20లో 60 మాటలు మాట్లాడేస్తున్నావు. నేను చూస్తుంటే నాకేదో డౌటింగ్ వచ్చేస్తుంది. కొంప తీసి ఎవడన్నా ఏమన్నా కూర్చాడా? అవును, కూశాడు. ఎవడా మట్టి ముగ్గురులో మట్టగిరిసగాడు? చిట్టిబాబు. ఓ సాయదవా ఏమన్నాడు? నన్ను పెళ్లి చేసుకోనన్నాడు. అబ్బా, ఎంత గొప్ప మాట అన్నాడమ్మా. నా బాధ నీకు సంతోషంగా ఉందా? శనిగాడు వదిలిపోయాడని సంకలు గుద్దుకోకు ఫీల్ అయిపోతావేటమ్మా. నా ఫీలింగ్ నీకు తెలియదు డాడీ. నా మనసు ఎప్పుడో ఆయనకి ఇచ్చేశాను. తూగు నా బొడ్డు అనుకుని తీసేసుకోమ్మా. తీసేసుకోవడానికి అది ఎరివిచ్చిన గొలుసు కాదు, వలసిచ్చిన మనస్సు అంటావు. చూడమ్మా, తాసుపోవం చూసి మలుగుపోవం అనుకుంటున్నావు. అనుభవం మీద చెబుతున్నాను ఇను. లేదా నా ఆస్తిలో పిత్త పరికి కూడా నీకు ఇవ్వను. కట్టుబట్టలతో గడప దాటాల్సి ఉంటుంది అనేగా నువ్వు చెప్పేది? కట్టుబట్టలతో కాదు, అవసరమైతే కట్టుకున్న బట్టలు కూడా విప్పేసి మరీ వెళ్ళిపోతాను. ఆవేశపడిపోకమ్మా, జీవితం అంటే ఏమిటో తెలియని చాప్ పిల్లని, నల్లనివన్నీ కొంగలు, తెల్లనివన్నీ కాకులు అనుకునే అమాయకురాల్ని కదా. చూడయ్యా, నువ్వెన్ని చెప్పినా నేను వినదలుచుకోలేదు. నేను జీవిస్తే అతనితోనే జీవిస్తాను, లేదా అలా కొండ మీద నుంచి వెళ్ళి సముద్రంలో దూకి చచ్చిపోతాను అంటావు, అంతేనా? అవును. ఇదే నీ చివరి ఆఖరి డెసిషనా? ఎస్. కన్ఫర్మేషనా? డబుల్ ఎస్. 100%? 200%. ఎలస ముదిరి పులస అయిందన్నమాట. సరే, నువ్వు అంత డెసిషన్ కన్ఫర్మేషన్ తీసుకున్నా కాదనేదే ఉంది. ఒరే పుల్లారా, రామా దిగు. ఏమిటి డాడీ ఇక్కడికి తీసుకొచ్చావు? చెబుతాను దిగు. అదిగో అల్లక్కడికి చూడమ్మా, అక్కడ లోతు ఎక్కువగానే ఉంటుంది. అయితే ఏం చేయమంటావు? నువ్వే చెప్పి ఏం చేయమంటావా? నీ మట్టుకు నువ్వు దూకేస్తావా, లేకపోతే నన్ను దూచేయమంటావా? నువ్వే కదమ్మా నా జీవిత ఆడుతోనే జీవిస్తాను, లేకపోతే సత్తాను అని. అంటే నన్ను చచ్చిపోమంటావా? చెబుతాను నువ్వు అడిగింది చెబుతాను, జరిగింది జరిగిందని చెబుతాను, జరగంది జరగదని చెబుతాను, పాలు తెలుపని చెబుతాను, బొగ్గు నలుపని చెబుతాను, ఎండొత్తే పగలని చెబుతాను, చీకటైతే రేత్రిని చెబుతాను. ఇది బాటా చెప్పని చెబుతాను, దీన్ని చుక్కొడితే పళ్ళు రాలిపోతాయని చెబుతాను, మెడచ్చుకు దోశానంటే చస్తావని చెబుతాను. అదిటి బాబు. మరి లేకపోతే ఏంటో ఎదవసోది. ముందు నాకు రాజయోగం ఉందో లేదో అది చెప్పు.